ద లార్డ్, మీరు దుఃఖించకుడి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలము నొందుదురు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. నెహెమ్యా తాను నిర్మాణము అనగా గోడ నిర్మాణము ప్రారంభించిన దినం నుంచి దాన్ని ముగించేటువంటి దినం వరకు కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చాడు. ఎంతో ఆటంకాన్ని ఎదుర్కొన్నాడు. వ్యతిరేకమైన పరిస్థితులను చూశాడు. వ్యతిరేకమైన వ్యక్తులను చూశాడు. అయితే వాటన్నిటి మధ్యలో కూడా నెహెమ్యా 52 దినములలో ఆ నిర్మాణాన్ని పూర్తి చేయగలిగాడు. ఇది ఎలా సాధ్యమైందంటే నెహెమ్యా దేవుణ్ణి తన ఆధారంగా చేసుకున్నాడు. దేవుణ్ణి తన బలంగా చేసుకున్నాడు. ప్రార్థన యందు పట్టు విడువక నిలుచుని ఉన్నాడు. ఉదయకాల సమయం ఈ మాటలు నీవు వింటుండగా నీ జీవితంలో దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వు నమ్మకంగా యథార్థంగా చేయగలుగుతావు. ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా నువ్వు దీవించబడతావు, అనేకులకు దీవెనకరంగా ఉంటావు. నెహెమ్యాను మాదిరిగా తీసుకో.